అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేను చాలా చాలా బాగున్నాను. నేను మీ హిమశ్రీ. ఈ వీడియో ఏంటంటే మొన్న శ్రావణ శుక్రవారం వీడియో, సెకండ్ వీక్ పూజలు చేసుకుంటారు కదా. సో మా అక్క వాళ్ళ ఇంట్లో ఇది. మా అక్క నన్ను డెకరేషన్ చేయడానికి రమ్మని పిలిచింది. రమ్మని పిలిచిన తర్వాత వెళ్ళకుంటే ఎలా ఉంటాం చెప్పండి. సో నేనైతే వెళ్ళి ఇలా నాకు వచ్చినట్టు నేను డెకరేషన్ చేశాను. బ్యాక్గ్రౌండ్ అలా డెకరేషన్ చేశాను. నెక్స్ట్ అమ్మవారిని కూడా రెడీ చేశాను. సో చిన్న చిన్న క్లిప్స్ తీసాము, అలా మొత్తం యాడ్ చేసాము. అలా చూస్తూ ఉండండి, లాస్ట్ వరకు చూస్తూ ఉండండి, స్కిప్ చేయకుండా. వీడియో చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఇలా రెడీ చేశాను. అమ్మవారి లుక్ అయితే ఎలా ఉందో చూసి చెప్పేయండి. నెక్స్ట్ ఈవినింగ్ ఏమో ముత్తైదులకు తాంబూలాలు కూడా ఇచ్చింది. ఒక 15 మెంబర్స్ అలా వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ ఇచ్చింది. మమ్మల్ని లంచ్కి కూడా ఇన్వైట్ చేసింది. మేము వెళ్ళాము, అక్కడే ఉన్నాము, ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాము. చూసారు కదా. సో అలానే చేశాను. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వెళ్ళాము. మార్నింగ్ వీడియో కూడా తీసాము. పూజ చేసేటప్పుడు వాళ్ళు పూజ చేసుకున్నారో మేము పక్కన కూర్చున్నాము. వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ అందిస్తూ ఉన్నాము. సో మేమైతే ఇలా పూజ చేసుకోము, నార్మల్గానే చేసుకుంటాము. సో అక్కడికి పిలిచారు కదా అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అగో చూస్తున్నారు కదా, వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ అందిస్తూ ఉన్నాను. వీళ్ళకి పంతులు గారు కూడా ఉంటారు, వచ్చి పంతులు గారు చేస్తారా అని. ఇది దీపం పెట్టకముందు అలా వీడియో తీసాము. ఎలా ఉంది ఫ్రెండ్స్? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ అలానే 9 రకాల నైవేద్యాలు అయితే చేసింది అక్క. అవి ఏంటంటో చూడండి, ఉన్నాయి. నెక్స్ట్ జిల్లిడికాయలు పెడతాము, అది వీడియో షేర్ చేశాను. బాగుంది కదా అని చెప్పి, మీకు ఎవరికి తెలుసుండకపోవచ్చు. సో అందుకని వీడియో షేర్ చేశాను ఎలా చేస్తారు అన్నది. ఇవైతే టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. వినాయక చవితి చేసుకుంటా, నెక్స్ట్ ఇలా శ్రావణ శుక్రవారం చేసుకుంటారు. ఎలా ఉంది ఫ్రెండ్స్? నచ్చిందా? చూసారు కదా, అలా అల్లుతున్నాను నేను. పక్కన మా అమ్మగారు కూడా ఉన్నారు. నేనైతే ఇలా చేసేసాను. ఈవినింగ్ మళ్ళీ అక్క వాళ్ళ ఇంట్లో కొంచెం పంచహారతి అది ఇచ్చిన తర్వాత మేమైతే టెంపుల్కి వెళ్ళాము. ఈవినింగ్ నాకు కూడా తాంబూలం ఇచ్చింది అక్క, నాకు సారీ పెట్టింది. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ పసుపు రాసి గంధం పెట్టి బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇచ్చింది. జాకెట్ ముక్క, గాజులు, తాంబూలం తనకి తోచింది ఇచ్చింది. ఎవరికి తోచింది వాళ్ళు చేస్తూ ఉంటారు కదా. సో అలానే వీళ్ళంతా వచ్చారు. కొంచెం అలా వీడియో తీసాను, మీతో షేర్ చేసుకుందామని. వాళ్ళకి అలా తాంబూలం ఇచ్చిన తర్వాత వాళ్ళందరికీ దండం పెట్టుకుంది అక్క అయితే. తను మా అమ్మగారు కూడా రాస్తుంది. అలా అందరికీ కూడా ఇచ్చింది తాంబూలం. చాలామంది చేస్తూ ఉంటారు పూజలు. సో ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తూ ఉంటారు. అందరూ ఇలానే చేయాలని ఏం లేదు కదా. సో ఇది ఈవినింగ్ వచ్చాను కదా, అలా వీడియో తీసాను. ఇలా ఇద్దరం కలిపి హారతి ఇచ్చాము అమ్మవారికి. హారతి అది అయిన తర్వాత మేము గుడికి వెళ్ళాము, మగ దగ్గరలో ఉన్న గుడికి. గుడి అయితే చాలా అంటే చాలా రష్గా ఉందండి. అది కూడా కుంకుమ పూజలు అవి చేశారు గుళ్ళో. అది కూడా వీడియో షేర్ చేశాను, చూడండి మీరు కూడా. కలసలు పెట్టి పులిహోర, గారెలు, పరమాన్నం, పులుసు, తిమ్మలం, జిల్లెడగాయలు, ఇడ్లీ అంటే ఆకుల్లో పెడతారు కదా, బుట్టలో పెట్టి కొడతారు, అవి ఇడ్లీ. నెక్స్ట్ ఇంకా స్వీట్స్, ఫ్రూట్స్ అన్నీ నైవేద్యంగా పెట్టుకుంది అక్కడైతే. గుడిలో జస్ట్ కొంచెం అలా వీడియో తీసాను. చూడండి ఎంత జనం అంటే చాలా ఎక్కువ ఉన్నారు. ఈవినింగ్ 2వ వారం కదా. సో అందరూ కూడా ఎంత చక్కగా రెడీ అయ్యి గుడికి అయితే చూసారు కదా. దీపాల వెలుగులో అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ హిమశ్రీ. బాయ్.